పెద్దపల్లి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ బోగీల తొలగింపు ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ట్రాక్పై పడ్డ 9 బోగీలను తొలగించారు. మరో 3 బోగీల తొలగింపు ప్రక్రియ సాగుతోంది. సాయంత్రం వరకు ఒక ట్రాక్ పునరుద్ధరించేలా సిబ్బంది పనిచేస్తున్నారు. మా కరెస్పాండెంట్ సారంగపాణి జాయిన్ అవుతున్నారు. గ్రౌండ్ జీరో నుంచి ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడ పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా ప్రతినిధి సారంగపాణి జాయిన్ అవుతున్నారు. సారంగపాణి, పెద్దపల్లికి చాలా రాష్ట్రాల నుంచి ట్రైన్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి. అదొక సాధారణంగా జంక్షన్గా ఉంటున్నటువంటి పరిస్థితి. ఏంటి, చాలా రైళ్లు రద్దయినటువంటి పరిస్థితి. ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? ఎప్పుడు రద్దు చేసినటువంటి రైళ్లు పునరుద్ధరిస్తుంది రైల్వే శాఖ? చక్రి, పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ ట్రైన్ నిన్న రాత్రి పట్టాలు తప్పింది. అందులో 12 కోచ్లు పట్టాలు తప్పి పట్టాల పైన, పక్కనే ఉన్న పట్టాలు అటువైపు ఉన్న పట్టాల పైన పడిపోవడం జరిగింది. ఇక్కడ 3 ట్రాక్లు ఉంటాయి. అయితే మిడిల్ ట్రాక్ గుండా ఈ ట్రైన్ వస్తుంది. మిడిల్ ట్రాక్ గుండా వచ్చే ట్రైన్ ఒక్కసారిగా ఒక కోచ్ పట్టాలు తప్పడంతో దాని వెనకాల ఉన్న కోచ్లు సైతం దాన్ని ఢీకొట్టడం. 12 కోచ్లు ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్న పట్టాల వైపు కొన్ని కోచ్లు, రైట్ సైడ్ ఉన్న వైపు పట్టాల వైపు కొన్ని కోచ్లు పడిపోవడం జరిగింది. ఇందులో 12 కోచ్ల్లో దాదాపు, అంటే ఒక్క కోచ్లో 84 టన్నుల వెయిట్ గల ఇనుము స్టీలు తీసుకొని వెళ్తున్నారు. అది రవాణా చేస్తున్న క్రమంలో ఇది జరిగింది. అయితే మొత్తం ఈ ట్రైన్కి సంబంధించి గూడ్స్ ట్రైన్లో 44 కోచ్లు ఉన్నాయి. 44 కోచ్లో ఒక పైలట్కి సంబంధించింది ఒక కోచ్ వదిలేస్తే 43 కోచ్ల్లో ఈ మొత్తం టన్నుల కొద్దీ ఆ స్టీల్ను తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇది ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి పూర్తి స్థాయి కారణాలు ఏంటనేది ఒకవైపు విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించిన టీంలు సైతం రంగంలోకి దిగాయి. దీంతోపాటు ట్రాక్ పునరుద్ధరించడం కోసం సహాయక చర్యలు చకచకా కొనసాగుతున్నాయి. ఇటు ఏదైతే నిన్న ప్రమాదం జరిగిన వెంటనే ఆర్పిఎఫ్ టీం ఇక్కడికి రంగంలో దిగింది. ఆ చోరీలు లేకపోతే ఇంకే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కోచ్లకు సంబంధించి ఇది ముఖ్యంగా ఇటు హైదరాబాద్ టు ఢిల్లీ, అదేవిధంగా కేరళ, చెన్నై, తమిళనాడు అటువైపు వెళ్ళే ట్రైన్లు సైతం ఇక్కడి నుంచే రవాణా అవుతాయి. ఒక్క 24 గంటల్లో దాదాపు 150కి పైగా ట్రైన్లు ఈ ట్రాక్ గుండానే నడుస్తాయి. అయితే దీన్ని జీటీ అని కూడా అంటారు, గ్రాండ్ ట్రాక్ అని చెప్తూ ఉంటారు రైల్వే పరిభాషలో. అయితే ఈ జీటీ మార్గం గుండా ఎక్కువ రైళ్లు వెళ్తాయి. 130కి పైగా స్పీడుతో వెళ్ళే ట్రైన్స్ కూడా ఈ వైపు నుంచే వెళ్తాయి. అయితే ఈ ట్రాక్ నుంచి వెళ్తాయి. అయితే ఇది మిడిల్లో వస్తుంది గూడ్స్ ట్రైన్ కాబట్టి అది వచ్చే టైంలో మాత్రం ఏ ట్రైన్స్ రాకపోవడం పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇది ప్రమాదం గురి అయితే పక్కనున్న ట్రాక్ పై పడ్డది కాబట్టి అప్పుడు కనుక ఏదైనా ప్యాసింజర్ ట్రైన్స్ వచ్చేది ఉంటే భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతానికి ఆ సమయంలో మాత్రం ప్రమాదం జరిగిన సమయంలో వేరే ప్యాసింజర్స్ ఏవి రాకపోవడం మూలంగా ముఖ్యంగా ఈ ప్రమాదం కేవలం ఆస్తి నష్టం అయితే జరిగింది. దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అయితే మానవ తప్పిదమా, సాంకేతిక లోపమా అనేది అధికారుల విచారణ కొనసాగుతుంది. చకచక ట్రాక్ పునరుద్ధరణ కోసం పనులు కొనసాగుతున్నాయి. 12 కోచ్ల్లో ఇప్పటికీ 9 కోచ్లను బయట తీసి పడివేయడం జరిగింది. ఇంకా 3 కోచ్లకు సంబంధించిన ప్రక్రియ, దాన్ని తొలగించే ప్రక్రియ జరుగుతుంది. మరోవైపు స్లీపర్స్ 300 వరకు పగిలిపోయాయి. వాటన్నింటిని తొలగించి ట్రాక్ పునరుద్ధరణ చేస్తున్నారు. ఒక ట్రాక్ను పునరుద్ధరించిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.